హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మంగళవారం పొద్దున్నే 5ంటికి లేచానండి. స్నానం అయిపోయింది, పూజ అయిపోయింది. ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే చూసే ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వంటకైతే వెళ్ళిపోతున్నా, స్టార్ట్ అయిపోతాం. టైం అయితే ఇప్పుడు 6:30 అవుతుందండి. ఇప్పుడు నేనైతే వంటకు స్టార్ట్ అవుతే 8 కల్లా వంట క్లోజ్ అయిపోవాలన్నమాట. పదండి వంట దగ్గరికి వెళ్దాం. బీరకాయలు అయితే తీసాను వండుదామని. ఏమైంది? సర్లే లేదు, పొద్దున్నే గొడవలు ఆడకలే. అయితే ఎసరు పెట్టేయాలన్నమాట. ఫాస్ట్గా వంట అయితే స్టార్ట్ చేసేయాలి. నాకైతే రెప్పలు లెగట్లేదు. ట్యాబ్లెట్లు మహిమ ఏంటో కానీ అస్సలు కళ్ళు లెగట్లేదు. వేడి నీళ్ళు చేశాను కానీ అయినా సరే అసలు కళ్ళు లెగట్లేదు. లేచా నాన్న? ఎత్తు. లేపి అబ్బో చాలా. దోశలు అయితే వేసేస్తున్నానండి. ఇగోండి చట్నీ అయితే ముంబై చట్నీ చేశాను. దోశలతో చాలా ఇష్టంగా తింటారనమాట పిల్లలు. దోశలు అయితే వేస్తున్నాను అనమాట. దోశలు వేసేస్తే ఇంకా వంట అనేది స్టార్ట్ చేయాలి. వంట అంటే అదే, ఒక పక్క రైసు, ఇంకో పక్క కర్రీ కూడా పెట్టేస్తాను. అయిపోద్ది. ఈ రెండు అయిపోతే ఇంకా అయిపోయినట్టే వంట. అతనికైతే బ్రౌన్ రైస్ పెట్టాలి. పిల్లలకైతే వేడి నీళ్ళు పెట్టాను రైస్ కుక్కర్లో. వేడి నీళ్ళు అయిపోతే అది స్నానాలు అయిపోతే ఇంకో పని అయిపోతాను. టైం అయితే 6:30, 6:45 అయిపోతుంది అనమాట. ఫాస్ట్గా చేయాలి. అయితే బీరకాయ కూర అయితే పెట్టేస్తానండి. ఇప్పుడైతే రైస్ అవుతుంది అనమాట. ఈ రెండు అయిపోతే ఇంకా వంట అయిపోయినట్టేను. పిల్లలకి టిఫిన్ కూడా చేస్తాను. రైస్ కూడా అవుతుంది. రైస్ ఆఫ్ చేసి నైట్కి అయితే రాజ్మా అయితే నానబెట్టానండి. ఇవ్వండి, రాజ్మా నానబెట్టాను అనమాట. వంకాయ రాజ్మా ఉండడం మనం చూద్దాం. చపాతీ చేసి టైం ఎంత అవుతుంది? నాకు లేట్ కట్టిన రుచిలో పొద్దున్నే క్రికెట్ మ్యాచ్ పెట్టారు చూడండి ఫ్రెండ్స్. కనిపిస్తుంది వాళ్ళకి. అక్కడ 2 మంకీలేమో టిఫిన్ చేస్తున్నాయి అన్నమాట. మంకీలు 2 టిఫిన్ చేస్తున్నాయి. ఆ టిఫిన్ చేయడానికి టీవీ ఉండాలి. తినడానికి రోజు ఫోన్ అయినా టీవీ అయినా ఉండాలన్నమాట. మాకు ధీమాగా లేస్తాము, తింటాము. తొందరగా లేకడం వంట బేగా అయిపోయింది. రోజు ఏం చేస్తాం. ట్యాబ్లెట్స్ కానీ కళ్ళు అస్సలు లెగట్లేదు. ఏం ట్యాబ్లెట్స్ కానీ కళ్ళు పడిపోతున్నాయి నాకు అస్సలు. ఇప్పుడు కూడా స్నానం చేస్తే నిద్రమత్తు వదిలేస్తుంది అసలు. అలాంటిది ఇంకా కళ్ళు పడిపోతున్నాయి. ట్యాబ్లెట్లు మహిమే. ఏంటి రెండు ఒక్కొక్కటి వేసేదాన్ని. నైట్ ఇప్పుడు రెండు వేస్తున్నాను. కళ్ళు పడిపోయింది, నొప్పి వస్తుంది, మంట వస్తుంది. అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. స్టవ్ అన్నీ తోమేసుకున్నాను. రేపు ఏకాదశి అనేసి అతను వచ్చారు. మళ్ళీ టిఫిన్ ఆమ్లెట్ వేసి అన్నీ డబుల్ పనులన్నీ ఏం చేస్తాం, తప్పదు కదా. లంచ్ అయితే మంచిగా తినేసాము. మళ్ళీ స్టవ్ అంతా క్లీన్ చేయాలన్నమాట. ఈ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసాను. ఇందులో అయితే చేయగలుగుతాను. నైట్కి పప్పు నానబెట్టాను. రేపు బుధవారం కదా ఏకాదశి అనేసి పప్పు నానబెట్టాను అన్నమాట. ఇది నైట్కి రాజ్మా చూపించాను కదా.
మంచిగా లంచ్ అయిపోయింది. ఇలాంటి సామాన్లు అన్నీ తోమేశాను. కొన్ని ఉన్నాయి. రైస్ ఎక్కువ ఉంది. సాయంత్రం రైస్ ఏం చేయాలో ఏమో మరి. ఎక్కువ పెట్టేశాను అన్నం ఈరోజు. పిల్లలు వస్తే పోపు పెట్టేసాను, ఇచ్చేయాలి, తినేస్తారు చక్కగా. పకోడీ అయితే తీసుకొచ్చారనమాట. పకోడీ మా అబ్బాయికి ఒక ప్యాకెట్ ఉంచాను, ఆడే తింటాడు, మా అమ్మాయి తిందనమాట. ఆనియన్ పకోడీ. అలాగే స్వీట్ బాక్స్ తెచ్చారు. తిన్న వెంటనే స్వీట్ ఉండాలన్నమాట. ఏం తిన్నా సరే మధ్యాహ్నం టైంలో స్వీట్ ఉండాలి. ఓపెన్ చేద్దాం. ఇది ఎట్టా బాక్స్ టైప్లో వచ్చారు. నా కొడుకు అయితే పండగే పండుగ, స్వీట్లు పండుగ. నాకైతే కోవా తెచ్చారు. నాకు కోవా అంటే ఇష్టం. బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. బెల్లం తేనా మీకు? కొంతసేపు అయితే రెస్ట్ తీసుకుంటానండి. ఈవినింగ్ అయితే వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాం. మీరైతే చూస్తూ ఉండండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, మిస్ చేయకండి. మా ఫ్యాన్ సౌండ్ పెద్ద గాలివానట అయిపోయింది అనమాట. ఏం వినిపించదు. పప్పు వేయాలి గ్రైండరు, పడుకోను. ఇంకా కొంచెం దేవుని సామాన్లు అయితే క్లీన్ చేసుకోవాలి, చూడాలి. పడుకోను మ్యాక్సిమం. చాలా పని ఉందన్నమాట, రేపటి కోసం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. మీరైతే చూస్తున్నారు. ఇప్పుడే పడుకొని అయితే లేచానండి. పప్పు అయితే కడుగుతున్నా. పప్పు కడిగేసి తొందరగా చపాతీ చేసేయాలి. చపాతీ చేస్తామంటే గిన్నెలు ఉన్నాయి తోమలేదు. పప్పు వేసేసుకుంటే పప్పు అటు నలుగుద్ది. ఇటు పక్కేమో నేను గిన్నెలు తోమేసి తొందర చపాతీ చేసేయాలి. కర్రీ ఒక పక్క వండాలా. కడుగుతున్నా. ఇంకా ఆ పిండి అయిపోయిన వెంటనే నోకు ఇందులో వేసేయాలి. చపాతీకి చపాతీ పిండి అయితే కలుపుతున్నా. చపాతీ చేసేసి ఇలుగుమ్మలు వత్తాలండి. టిఫిన్లు అయిపోయిన వెంటనే నైట్కి. ఇప్పుడైతే పప్పు నలుగుతుంది.
సాల్ట్ వేసేసి వంకాయ ప్లస్ రాజ్మా వండుతున్నానండి. డైరెక్ట్ కుక్కర్లో పెట్టేస్తాను అనమాట. ఈ రెండు కలిపి టమాటా వేసి వండితే చాలా బాగుంటుంది చపాతీకి. ఇంకా నైట్కి అయితే చపాతీతో అదే కర్రీ. నుండి రాజ్మా ఇవైతే నాకు మా ఫ్రెండ్ పరిచయం చేసింది అనమాట. పార్వతి వైజాగ్లో ఉంటుంది. పరిచయం అంటే వీటి గురించి అంతగా చాలామందికి తెలుసు, కాకపోతే వండరు అనమాట. అయితే తను ఒకసారి వండింది, నేను ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. తను వండుతుందో లేదో నాకు తెలియదు, కానీ వాడుతుందో లేదో నేనైతే అప్పటి నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉంటాను అనమాట. ఏ కూరలు లేనప్పుడు ఇవి నానబెట్టేసుకొని టమాటా వేసి వండితే చాలా బాగుంటుంది మసాలా పెట్టి. నేనైతే మసాలా పెట్టను, నార్మల్గానే వండుతాను అనమాట. టమాటా టైం అయితే 8 అవుతుందండి. ఇప్పుడే మార్కెట్కి అయితే వెళ్ళొచ్చాం సామాన్లు తీసుకొని. వర్షం దిగింది, వర్షం అంతా ఏం పోయిందో ఎటుపోయిందో. ఈరోజు ఎక్కడ సంత అవ్వలేదు, దగ్గరలో వెళ్ళి తీసుకొని వచ్చాం అరటిపళ్ళు. ఇదిగోండి సామాన్లు, ఇంకా సామాన్లు ఏమి తీయలేదు, సర్దలేదు. తినేసి ఎక్కడక్కడ తొందరగా సర్దేయాలన్నమాట. శివశంభో అదుర్స్ సినిమా వేసి అదుర్స్ ఏదో ఒకటి ఉండాలి. దేవుడికి అరటిపళ్ళు మామిడిపళ్ళు కూడా పెడతానండి. మా డిన్నర్ అయితే అయిపోయిందండి. మా టిఫిన్లు అన్నీ అయిపోయాయి అన్నమాట. పిల్లలు ఇంకా వచ్చేసారు, కిందకి ఆడుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు కూడా టిఫిన్ చేసేసారనమాట. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, గుడ్ నైట్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.